హాయ్ అండి. పన్నీరు కర్రీ చేస్తున్నానండి. వేస్తున్నాను పన్నీర్ కర్రీ. పన్నీర్ వేసానండి, కట్ చేసి ఫ్రై చేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కట్ చేసుకున్నామండి. స్టవ్ మీద మసాలాలు వేసానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఎర్రగా వేసుకోవాలండి. బాగా వేగిపోవాలి. టమాటాలు వేసి వేస్తామండి. మసాలా వేసుకోనండి. అల్లం వెల్లుల్లి, చిన్న గరం మసాలా, చక్కెర, 2 జీడిపప్పు వేసి అడుగుతున్నాను. మసాలా బాగా వేసుకోవాలండి. పచ్చివాసన పోయింది. పన్నీర్ కూడా వేస్తాను. ఉప్పు, కారం అన్నీ వేస్తానండి. మసాలా అయిపోయిన తర్వాత నీరు కూడా కొద్దిగా పోసాను. ఉడుకుతుందండి. పూర్తి అయిపోయి చూపిస్తాను. ఇవ్వండి, ఫైనల్గా రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడే పన్నీర్ కర్రీ రెడీ. సర్వ్ చేసుకోవడం. ఇవ్వండి, రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడే పన్నీర్ కర్రీ. సూపర్ అండి, టేస్ట్. ట్రై చేయండి మీరు కూడా. వేడి వేడిగా అన్నంతో తింటే బాగుంటుందండి. సూపర్. నచ్చిందండి? మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఉంటానండి. బాయ్. ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ ఎవరీవన్.